Hey everyone, welcome to Chill Like Pulse, Dude Movie Review. Some people realize love a little too late. జీవితంలో చాలా మంది రిలేషన్షిప్స్లో ఉంటారు కానీ కనెక్షన్ మాత్రం ఎక్కడ ఉండదు. గగన్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్ అన్నమాట. ఏ గై హూ మూవ్ త్రూ లాట్ ఆఫ్ రిలేషన్షిప్స్ సర్చింగ్ ఫర్ సంథింగ్ అంటిల్ వన్ డే హిస్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అండ్ కజిన్ కమ్స్ అండ్ ప్రపోజెస్ టు హిమ్. ఆ క్షణంలోనే అతని జీవితం మారిపోయి కానీ అతను దాన్ని గుర్తించడు. ఆ అమ్మాయిని రిజెక్ట్ చేస్తాడు. కోపం వల్ల కాదు, ఏదో కన్ఫ్యూజన్లో. ఎందుకంటే ఫ్రెండ్షిప్ అనేది లవ్ అనేది డిఫరెంట్ అని నమ్ముతాడు. కానీ కొంత టైం తర్వాత ఈ ఫైనల్గా అండర్స్టూడ్స్ దట్ షీ ఈజ్ ద వన్ గగన్ లుకింగ్ ఫర్. అప్పుడు ఆమె దూరం అయిపోతుంది. అప్పుడు ఏం జరిగింది అనేది డూడ్ సినిమా కథ. ఈ సినిమా నాకు హాఫ్ బేక్డ్ కేక్లా అనిపించింది. టేస్ట్ ఉంది, ఫీల్ ఉంది, కానీ కంప్లీట్ అవ్వలేదని ఒక గ్యాప్ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్లో కూడా క్లారిటీ తక్కువగా ఉంటుంది. ఏ ఒక్కరూ తమ నిర్ణయం మీద ఫర్మ్గా లేరు. గగన్ అయినా కానీ, హీరోయిన్ అయినా కానీ అందరికీ ఒక కన్ఫ్యూజన్ టోన్, అందులో ఉండే సీన్స్ అలా రాసినట్టు ఉంటుంది. స్టార్టింగ్లో పిఆర్ నన్ను ఎందుకు రిజెక్ట్ చేసావు అని తన ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ అడుగుతాడు. ఆ అడిగిన క్వశ్చన్ నేను దానికి ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందేమో ఎక్స్పెక్ట్ చేశాను. కానీ అది రాకుండా సినిమా ముందుకెళ్ళిపోతుంది. ఇట్ ఫీల్స్ లైక్ ద రైటర్ లెఫ్ట్ అస్ టు ఫిల్ దట్ ఎమోషన్ అవర్. మధ్య మధ్యలో టెంపో తగ్గిపోతుంది. కొన్ని సీన్స్ బోర్ కొట్టేస్తాయి. హీరో ఇంట్రడక్షన్లో అన్నెసరీ ఫైట్స్ చాలా ఫోర్స్డ్గా కనిపించాయి. ఆ సీన్స్లో హీరోని ఎస్టాబ్లిష్ చేయడానికి వచ్చినట్టు ఉంటుంది కానీ అవి ఎమోషనల్ కనెక్ట్ ఏమి ఉండవు. జస్ట్ లైక్ అన్ స్టాండర్డ్ ఇంట్రడక్షన్ ఫైట్. హీరో అండ్ ఫాదర్ క్యారెక్టర్ మాత్రం స్టాండర్డ్ అవుతుంది. ఆయన ఫర్మ్ అండ్ స్ట్రాంగ్ అదే థాట్తో ఉంటాడు. ఆయన మాత్రం సినిమాలో మొత్తం ఒక క్లియర్ స్టాండ్స్లో ఉంటారు. క్లైమాక్స్లో ట్రూత్ తెలుసుకునే మూమెంట్ చాలా క్లియర్గా వర్కౌట్ అవుతుంది. పిఆర్ మదర్ మరియు హీరోయిన్ ఫాదర్ మధ్యలో ఒక స్ట్రాంగ్ సీన్ ఉంటుంది కదా థర్డ్ యాక్ట్లో, అది చాలా ప్రామిసింగ్గా స్టార్ట్ అవుతుంది. కానీ క్లోజర్ మాత్రం సింపుల్గా రష్గా ఉంటుంది. అక్కడ ఎమోషన్ బిల్డ్ అయ్యాక డిజాల్వ్ అయిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది. సెకండ్ హాఫ్లో హీరోయిన్ ఇండియాలో ఉండటానికి వచ్చే సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, ఇది చాలా జనరిక్గా, చాలా కన్వీనియంట్గా అండ్ కంఫర్టబుల్గా ఉంటాయి. ఛాలెంజింగ్ ఏమి అనిపించదు, ఒక ఈజీ రెజల్యూషన్లో ఉంటుంది. మేల్ ఫీమేల్ కనెక్షన్, మ్యారేజ్, కుటుంబం గురించి మాట్లాడు, కానీ అవన్నీ జోక్స్ అనిపిస్తాయి. అఫ్ కోర్స్ అడల్ట్స్ కెన్ మేక్ ది డెసిషన్స్, కానీ కోర్లో ఉండే క్యాస్ట్ ఫీలింగ్ మాత్రం డైరెక్టర్ గట్టిగా టచ్ చేసేది. ఇట్స్ వన్ ఆఫ్ ద ఫ్యూ హానెస్ట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఫిలిం. మొత్తానికి డూడ్ బోల్డ్గా ఉండాలని ట్రై చేస్తుంది, కానీ సేఫ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎమోషనల్ డెప్త్ కావాలని ట్రై చేస్తుంది, అలా ఎమోషనల్ బీట్ వస్తుంది, ఆ కన్ఫ్యూజన్లో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఫైనలీ నాకేమనిపించిందంటే ఇట్స్ నైదర్ హియర్ నాట్ దేర్. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే గగన్ పోర్ట్రేయల్ చాలా ఇంట్రెస్టింగ్గా, సటిల్ అండ్ వార్మ్ అండ్ కన్ఫ్యూజింగ్ అట్ ద సేమ్ టైం. అతని ఎక్స్ప్రెషన్స్లో ఒక వల్నరబిలిటీ ఉంటుంది. క్యారెక్టర్కి క్లారిటీ ఉండదు, ఎప్పుడు కన్ఫ్యూజింగ్గా ఉంటాడు అండ్ లేట్గా రిలీజ్ అవుతూ ఉంటాడు. అదే కారణం వల్ల మనకి ఒక ఫీల్ వస్తుంది కానీ ఫుల్ కనెక్ట్ అవ్వదు. హీరోయిన్కి లాట్ ఆఫ్ లెంత్ ఇచ్చారు, సినిమాలో చాలాసేపు ఉంటుంది. షీ డిడ్ హర్ జాబ్ విత్ కన్విక్షన్. ఆమె యాక్టింగ్లో ఒక న్యాచురల్ ఫ్లో ఉంది. కానీ స్క్రీన్ ప్లే ఆ క్యారెక్టర్ని ఎందుకు ఆ డెప్త్స్ని ఎక్స్ప్లోర్ చేయలేదు నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆ ప్రజెన్స్ స్క్రీన్స్ని హోల్డ్ చేస్తుందా అంటే ఇట్స్ ఓకే, అలా అలా ఇట్ జస్ట్ కోస్ అలా వితౌట్ టూ మచ్ డ్రామా చూడొచ్చు. సైడ్ క్యారెక్టర్స్లో హీరోయిన్ ఫాదర్ మాత్రం డెఫినెట్లీ స్టాండ్ అవుతుంది. అండ్ స్ట్రాంగ్ కన్విక్షన్తో స్టోరీని అలా గ్రౌండ్ చేస్తాను. క్లైమాక్స్లో ట్రూత్ రియలైజ్ చేసిన మూమెంట్ మంచి ఇంపాక్ట్ చూపిస్తుంది. టెక్నికలీ ఐ థింక్ సినిమాటోగ్రఫీ ఈజ్ డన్ బై నికేత్ భూమి. లైటింగ్ అండ్ ఫ్రేమింగ్లో ఒక సటిల్ వామ్త్ అలా సింపుల్గా కనిపిస్తుంది. ఈవినింగ్ లైట్ లాగా, ఒక కూల్ బ్యాక్గ్రౌండ్ లాగా, ఒక హోమ్లీ ఫీలింగ్ లాగా ఉంటుంది. కెమెరా బెండెడ్ అనిపించదు, బట్ ఇట్ లుక్స్ వెరీ గుడ్. లైటింగ్ అండ్ ఫ్రేమ్, ఆ సింపుల్సిటీ, ఒక వామ్ ఫీలింగ్ వస్తుంది. ఎడిటింగ్లో కొన్ని పేసింగ్ ఇష్యూస్ ఉన్నప్పటికీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాఫ్ట్గా ఉంటుంది. సినిమాని డిస్టర్బ్ చేయదు. పాటలు ఈజ్ ఓకే ఓకే. ఐ థింక్ మ్యూజిక్ ఈజ్ డన్ బై సాయి అభ్యంకర్. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాఫ్ట్గా ఉండి ఎమోషనల్ బ్యాలెన్స్ చేస్తుంది. మొత్తానికి పర్ఫార్మెన్స్ సిన్సియర్గా ఉన్నప్పటికీ ఎగ్జిక్యూషన్లో పంచ్ తక్కువ కనిపిస్తుంది. ఫిలిం ఫీల్స్ హానెస్ట్ బట్ ఇట్స్ ఇన్కంప్లీట్. డూడ్ని చూస్తే ఒక మంచి ఎమోషనల్ కోర్ కనిపిస్తుంది, కానీ దాన్ని రీచ్ అయ్యే జర్నీ మాత్రం క్లియర్గా లేదు. ద ఫిలిం వాంట్స్ టు టాక్ అబౌట్ లవ్, ఫ్రెండ్షిప్, క్యాస్ట్ అండ్ మెచ్యూరిటీ, కానీ అన్నిటినీ టచ్ చేస్తుంది, ఏది ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయదు. గగన్ క్యారెక్టర్లో మనకి పెయిన్ తెలుస్తుంది, కానీ ఆ డెప్త్ రీచ్ అవ్వదు. హీరోయిన్ ట్రాక్ ఎమోషనల్గా ఉంది, కానీ స్క్రీన్ ప్లే అన్ఈవెన్గా ఉంటుంది. టెక్నికలీ డీసెంట్ పర్ఫార్మెన్సెస్, బట్ రైటింగ్లో క్లారిటీ అండ్ కన్విక్షన్ లిటిల్ మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఇట్ ఫెల్ట్ లైక్ ఎ హార్ట్ ఫెల్ట్ ఐడియా విచ్ ఇస్ అన్ఫినిష్డ్. మొత్తానికి డూడ్ ఒక హానెస్ట్ అటెంప్ట్, కానీ హాఫ్ హార్టెడ్ ఎగ్జిక్యూషన్. ఇది మనసును తాగే ప్రయత్నం చేస్తుంది, కానీ టచ్ చేసి వెళ్ళిపోతుంది. సో సింపుల్గా చెప్పాలంటే డూడ్ ట్రైస్ టు బి ఎమోషనల్, bold and modern, but ends up being a quite confusion of love and realization.